హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేమైతే మార్నింగే పిల్లలకి టిఫిన్ పెట్టి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను. వెంటనే రాగానే అయితే నేను కూడా టిఫిన్ తినేసి అయితే మాకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో అంటే ఈ రేషన్ షాప్ మాకు దగ్గరలో ఏముండదు, సిటీలో అయితే గల్లీకి ఒకటి ఉంటుందని అయితే అంటారు. మేమున్న దగ్గర అయితే మాకు గల్లీకి ఒకటి అట్లా అయితే ఏం లేదు. మేమైతే ఒక 3 to 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక రేషన్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ లైన్ అయితే చూడండి, అసలు నాకైతే భయమైంది, నిజంగా చెప్తున్నా. ఆ లైన్ను చూసి అసలు మేము ఇలా బియ్యం తీసుకుంటామా తీసుకోమా అని అనుకున్నాను. మొత్తానికైతే ఒక లైన్లో అయితే నేను నిలబడ్డా. నాదైతే లైన్ అయితే వచ్చేసింది. మొత్తానికి బియ్యం అయితే తీసుకొని అయితే ఇంటికి బయలుదేరాము. ఈ లైన్లో బియ్యం నిలబడి తీసుకుంటే నిజంగా చెప్తాను, నాకైతే ఒక పెద్ద అవార్డు పొందినట్టే అనిపించింది. ఈ రేషన్ షాప్ దగ్గర ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే, ఈ నెల నుంచి 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తారు. ఈ 3 నెలల బియ్యం ఒక్కసారి ఇవ్వడం వల్ల ఒక్కొక్క పర్సన్ త్రీ టైమ్స్ అయితే తంబు పెడుతున్నారు. తంబు పెట్టడం వల్ల ఒక్కొక్కరి ప్రాసెస్ అయితే చాలా లేట్గా జరుగుతుందన్నమాట. మీలో ఎవరైనా కేవైసీ చేయించుకొని వాళ్ళు ఉంటే మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్కు వెళ్ళి అయితే కేవైసీ అయితే చేయించుకోండి. ఎందుకంటే కేవైసీ ఈ మంత్ 31 వరకే లాస్ట్ డేట్ అంట. సో మీరు కూడా వెళ్ళి అయితే చేయించుకోండి. ఈ రేషన్ బియ్యం కడిగి వచ్చిన తర్వాత అయితే ఆ సింకులు ఉన్న బౌళ్ళు అయితే తోముకున్న తర్వాత మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాను. వంట చేసి అయితే ఆ లంచ్ బాక్స్ అయితే మా ఆయన పిల్లలకైతే స్కూల్లో అయితే ఇచ్చేశాడు. మీకు ఈ కంటెంట్ బాగా అనిపిస్తుందా? లేదు ఇలా లాంగ్ వీడియోస్ మీరు కంటిన్యూ చేయమంటారా నన్ను? లేదు అంటే మా పాప డ్యాన్స్తోనే ఆ కంటెంట్లో ఉండమంటారా? మీరే ఏదో ఒకటి, మీకు ఏది బాగా అనిపించిందో మీ కమెంట్స్ రూపంలో అయితే నాకు పెట్టండి. వీడియో నచ్చితే అయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసేయండి. బాయ్, మరి ఉంటా మళ్ళా. థ్యాంక్ యూ.